అవును గురువుగారు. రాజులు నిర్మించినవి అని జెప్తున్నారు. అన్ని సంస్కృతులకు నిలయం అని జెప్తున్నారు. అన్ని కులాల వారికి వాళ్ళు సేవ జేసుకునే భాగ్యం కలిగింది గుడిలో అని గూడా మీరు చెప్పినారు గదా! అంత వైభవం ఉన్న గుడులు ఇప్పుడెందుకు ఎవ్వరు పట్టించుకోని స్థితిలో ఉన్నాయి? ఎందుకు అంత నిరాదరణగా ఉన్నాయి గుడులన్నీ? అవును. నిజమే. చాలా నిరాదరణగా ఉన్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న చరిత్రంతా కూడా 1000 సంవత్సరాల కంటే ముందు నుంచి మనం చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. అవును. రాను రాను వ్యవస్థ మారుతోంది. ఆ వ్యవస్థ మారడంలో ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 16వ శతాబ్దం నుంచి మన దేశంలో సంస్కృతి చాలా మారింది. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ మహమ్మదీయుల పరిపాలన చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాడు. గొప్పగా అంటే గొప్ప ఉచ్చ స్థితిలో ఉంది వాళ్ళ పరిపాలన. హ్మ్. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రవేశం కూడా జరిగింది. ఈ రెండింటి యొక్క సమ్మేళనంలో మనము మన దాన్ని రక్షించుకోలేకపోయినటువంటి పరిస్థితులు. మీరు శ్రీరంగంలో ఉన్న దేవుళ్ళను కూడా తీసుకెళ్ళి ఇంకో దగ్గర దాచిపెట్టిన పరిస్థితులు. ఇప్పుడు మనకు అంత పెద్ద శ్రీరంగం ఉంది గదా! అక్కడ ఉన్నటువంటి దేవుడిని రక్షించడం కోసం ఒక నాట్యకత్తె, డాన్స్ ఏసేటువంటి నాట్యకత్తె ఆ దేవుడి విగ్రహాన్ని తన ఒంట్లో చుట్టుకొని తీసుకెళ్ళి రక్షించింది. ఇట్లా ఎన్నో చోట్ల రక్షించారు దేవాలయాన్ని. అంటే శిథిలం కాకుండా ఉండడానికి. అంటే దేవాలయాల జోలికి వెళితేనే ప్రాణాలు పోతాయన్నంత భయపెట్టారు. అంటే ఆ వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఒక స్పష్టంగా, చక్కగా, అద్భుతంగా, ఓ ప్రణాళికబద్ధంగా నడుస్తూ ఉంటే, ఈ కరోనా వచ్చినట్టుగా ఒక్కసారే తుఫాను వచ్చినట్టుగా వచ్చేస్తే ఎట్లా చెల్లాచెదురైపోతుందో, అట్లా వ్యవస్థ అంతా చెల్లాచెదురైపోయింది. ఇది ప్రధానమైన విషయం. అంటే ఎక్కడ బ్రతికేవాళ్ళు అట్లా బ్రతకకుండా, దాని మీద ఆధారపడకుండా, అది కేంద్రం కాకుండా, దేవాలయాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. మరీ పట్టించుకోకపోతే బాగుండదు కాబట్టి ఏదో ఉత్సవాలప్పుడు మాత్రమే వచ్చి అంతవరకు ఉత్సవాలు చేసుకొని పోతున్నవి. ఆ సందర్భంలోనే కొన్ని రోజుల తరబడి, సంవత్సరాల తరబడో, నెలల తరబడో పూజలు చేయకుండా కూడా ఉన్నవి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఇక్కడే మనకు 2 శైవ, వైష్ణవ ద్వేషాలు కూడా ఉన్నాయి అప్పుడు. ఆ మాటను కూడా మనం ఒప్పుకోవాలి. అంటే వైష్ణవ దేవాలయాల మీద శైవ, శైవ దేవాలయాల మీద వైష్ణవుల పోరాటం ప్రత్యక్షంగా జరగలే, పరోక్షంగా జరిగింది. అంటే ఈ మహమ్మదీయ రాజులు గానీ, అదేవిధంగా ఈ బ్రిటిష్ వాళ్ళు గానీ, మన దేశ సంస్కృతిని కొల్లగొట్టడానికి ఇది కూడా ఒక కారణమైంది. అంటే వాడిని వీళ్ళు ఉపయోగించుకుంటారు. వీళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ దేవాలయాన్ని ఏం చెయ్యరు. కానీ చేస్తున్న వాడిని ఇంకాస్త రెచ్చగొట్టడం అనమాట. ఇట్లా కూడా మన సంస్కృతిని మనమే కొంత పాడు చేసుకున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఈ లోపల పల్లెల్లో మాత్రం దేవాలయాలు ఎప్పట్లాగా కొనసాగుతూ ఉన్నాయి. అప్పటికే ఏమొచ్చేసింది పల్లెల్లో అంటే, పల్లెలు అంటే ఇప్పుడు మనకు అవి పల్లెలు. కానీ ఒకప్పుడు అవి రాజులకు ప్రధానమైనటువంటి నగరాల్లో, కేంద్రాల్లో అయ్యుంటేనే అక్కడ గుడి కడతారు. కేవలం ఒక మారుమూలలో ఒక పల్లెటూళ్ళలో గుడి కట్టారు కదా ఎవరు. అట్లా ఏమైపోయిందంటే, పల్లెల్లో గుడి కట్టారు అంటే వాళ్ళ ప్రధానమైన నగరాలు అని అర్థం. అట్లా కట్టినటువంటి చోట అక్కడేం చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కింద ఉన్నటువంటి ఒక దాన్నేమంటారు, సేవకుడికో లేదంటే తన దగ్గర ఉన్నటువంటి జమీందారుకో ఇలా బాధ్యతలు ఒప్పజెప్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి పల్లెలో ఉన్నటువంటి దేవాలయానికి భూమి తప్పకుండా ఉంటుంది. 100 ఎకరాలు, 200 ఎకరాలు, 400 ఎకరాలు దేవాలయాలకు భూములున్నటువంటి దేవాలయాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇలా ఉండి వాటి ద్వారా పోషింపబడుతూ ఇవి నడుస్తూ ఉండాలి. జమీందారీ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత, భూస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత, పెద్ద మనుషులు అంటే ఊరికి పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు కూడా దెబ్బతిన్న తర్వాత, ఈ దెబ్బతినడం అనేది ఎప్పుడు జరిగిందంటే రజాకార్ల మూమెంట్‌లో జరిగింది. అంటే ఒక్కొక్కటి చెప్తున్నాను నేను. కేవలం ఒక ఎవరికో ఒకరికి సంబంధించింది కాదు ఇది. ఇటు మహమ్మదీయ రాజులు, అటు బ్రిటిష్ వాళ్ళు, ఇటు రజాకార్లు అంటే తెలంగాణలో రజాకార్ల మూమెంట్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏమైపోయిందంటే దేవాలయానికి మనల్ని అంతా కూడా దూరం చేసేసాయి. దూరం చేసేయడమే కాదు, పల్లెలు కూడా దూరమైనయి. ఒకప్పుడు దేవాలయమే ప్రధానంగా ఉండి ఆ పల్లెంతా చుట్టూ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవాలయం పోయి ఎక్కడో దూరమైంది, పల్లె ఇంకెక్కడో దూరం అయిపోయింది. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఒక దగ్గర కలిసి ఉన్నటువంటి వ్యవస్థ ఇదంతా. కాబట్టి దేవాలయం దూరం అయిపోయే వరకు ప్రతిరోజు అక్కడ అంత దూరం వెళ్ళలేరు వీళ్ళు. వెళ్ళలేరు కాబట్టి ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాను అంటే ఆ మారిన తర్వాత, ఇప్పుడు మనం ఏదైతే మారిందనుకుంటున్నామో మారిన తర్వాత అంతకుముందు మనకి ఎట్లా ఉండే పల్లెటూళ్ళలో అంటే అన్ని కులాల వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పనులు చేస్తారో, పంట పొలాలు అనుకోండి, ఏదనుకోండి, దేవుడి కోసం తీసేటువంటి మేర అని ఉంటుంది. దేవుడి కోసం అంటే ముందు మనం లెక్క పెట్టేటప్పుడు కూడా ఈరోజు కూడా పల్లెటూరులో లెక్క పెట్టేటప్పుడు దేవుడు, దైవము, పెద్దలు అని 3 సార్లు లెక్క పెడుతూ ఉంటారు. అంటే ఆ 3 పిడికిళ్ళు లేదంటే ఆ 3 సార్లు తీసింది ఏదైతే ఉందో అది దేవుడి కోసం తీసేదనమాట. అట్లా పంటలో భాగంగా, కూరగాయల్లో భాగంగా ఇట్లా ఏవేవైతే ఉంటాయో వాటిని కూడా తీసేస్తూ ఉంటారు. అట్లా తీసి అది తీసుకెళ్ళి దేవాలయానికి సమర్పిస్తూ ఉంటారు. అట్లా దేవాలయాల పోషణ జరుగుతూ ఉంటుంది.
అట్లా దేవాలయాల పోషణ ఉత్సవాలు. తర్వాత అన్ని కులాల వాళ్ళు సహకరిస్తూ ఉండే, పరస్పర సహకారం చేసుకొని అన్ని కులాల వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ దేవాలయాలు మూతపడడం, దేవాలయాల దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా తరిమివేయబడడం, పల్లెలు కూడా ఆ ప్రధానమైన గొప్ప వైభవంగా వెలుగొందిన దేవాలయాల నుంచి చాలా దూరంగా జరగడం. ఎప్పుడైతే జరిగిందో దేవాలయ నిర్వహణ అనేది ప్రజలకు భారంగా మారింది. అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా కార్యక్రమం చేయాలంటే మీరు బాగా గమనించండి, కేవలం డబ్బులతో పనవ్వదు. దేవాలయం అంటే తప్పకుండా 10 మంది ఉండాల్సిందే. మీరు ఎన్ని డబ్బులన్నీ ఇవ్వండి, 1,00,000 డబ్బులు ఇస్తే బ్రహ్మోత్సవాలు అవుతాయంటే అవ్వవు. ఎందుకంటే అక్కడ మనుషులు కావాలి, ముందు మనుషులు లేదు మీరు చేయలేరు. కాబట్టి అలాంటి మానవ సేవ ఏదైతే ఉందో, అది కరసేవ ఏదైతే ఉందో అది లోపించింది. అది ఎప్పుడైతే లోపించిందో దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా క్షీణించి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏమైందంటే, ఈ దేవాలయాలు అంత దూరం వెళ్ళలేక వీళ్ళున్న చోటున ఒక చిన్న దేవాలయం కట్టుకోవడం అలా చేశారు. ఇంకొక విషయం కూడా ఉంది, ఈ కొండ మీద ఎక్కడో దేవాలయం ఉంటుంది. కొండ మీద ఎక్కడో దేవాలయం ఉంటే ఈ పంచలోహ విగ్రహాలు ఇవన్నీ అక్కడ పెడితే దొంగలు ఎత్తుకెళ్తారని మళ్ళీ ఊళ్ళో ఒక చిన్న దేవాలయం లాంటిది కట్టి అక్కడ పెడుతూ ఉంటారు. ఈ జనమందరూ కూడా అంత దూరం వెళ్ళలేక, అంటే అది వైభవంగా కట్టుంటారు, చాలా పెద్దగా గొప్పగా కట్టుంటారు, అంత దూరం వెళ్ళలేక ఈ ఊళ్ళో ఉన్న దేవాలయానికే పూజ చేస్తూ ఉంటారు. అట్లా కూడా అసలు ప్రధాన దేవాలయం ఏదైతే ఉంటుందో అది శిథిలమైపోతూ ఉంటుంది, నిరాదరణ గురి. అంటే దేవాలయంగా కర్ణుడిల్గే 6 చేతనని ఈ దేవాలయాల యొక్క వ్యవస్థ సన్నగిల్లడానికి ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. అంటే వ్యవస్థ కారణమైంది, రాజకీయాలు కారణమైపోయినాయి, తర్వాత సాంఘిక జీవన విధానం కారణమైపోయింది. ఇన్నింటి వల్ల ఇప్పుడు మీరు చూసి అయ్యో పాపం ఇంత గొప్ప దేవాలయం ఇలా ఎందుకయింది అంటే దాని పరిస్థితి ఏంటంటే, ఊళ్ళోనే ఒక దేవాలయం ఉంది, అందరు అక్కడికే వెళ్తున్నారు, ఇక్కడికి ఎవరు రాలేరు. అంటే ఇది ఎప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది. అంటే ఊళ్ళో భక్తులు ఉంటారు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి రారు. ఇలా దేవాలయాలన్నీ కూడా శిథిలమైపోయి ఉన్నాయి. వాటిని పునరుద్ధరీకరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది, కానీ చాలా కష్టం అదంతా. చూశారు కదా, దేవాలయాలన్నీ శిథిలావస్థలో ఎందుకున్నాయి, దానికి గల కారణాలన్నీ గురువుగారు చాలా గొప్పగా చారిత్రక ఆధారాలతో వివరించారు. అలాగే ఇంకొక సంతోషకరమైన వార్త ఏం తెలియజేసినారు అంటే, దేవాలయాలన్నీ పునరుద్ధరించబడతాయి అనే ఒక వార్త మనకు తెలియజేసినారు. అలాగే దేవాలయాలన్నీ పునరుద్ధరణ కావాలని కోరుకుంటూ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీ సుమన్ టీవీ, నల్గొండ.